ఆంధ్రప్రదేశ్లో అన్నా చెల్లెళ్ళ గొడవలు అనేవి ఇప్పుడు రాజకీయంగా కూడా పెద్దగా అవుతున్నాయి. అది ఇప్పుడు ఢిల్లీ దాకా వెళ్తుంది. సో వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా అన్నయ్యపై చాలా నేరుగా ఆవిడ మాటలను సంధించడం జరుగుతుంది, చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఆవిడ పోరాటం చేయబోతుంది అనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ అన్నయ్యని అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని పైన ఆవిడ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నట్టుగా వార్తలు ఎంతవరకు వాస్తవం, వీటిలో అవాస్తవం ఎంత ఉంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. వైఎస్ షర్మిల, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి గొడవలు 4 గోడల మధ్యన కాకుండా నలుగురిలోకి వచ్చేసాయి ఇప్పుడు. సో అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విజయవాడ తాడేపల్లి ప్యాలెస్ వరకే కాకుండా అక్కడి నుంచి అది ఢిల్లీ వరకు వెళ్తున్నాయి ఇప్పుడు. సో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం పైన కూడా వైఎస్ షర్మిల పోరాటం చేయబోతున్నారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? సో దీనిపైన జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మోదీ ఫైర్ అవుతున్నారు, అమిత్ షా కూడా అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో వాస్తవం ఎంత ఉంది, అవాస్తవం ఎంత ఉంది అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల బీజేపీ ఉందండి, అదృశ్య శక్తి కింద. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి వాళ్ళు ఎందుకు సహకరిస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళ మధ్య ఒక విడదీయరాని బంధం ఏదో ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు ఏదో కోరుకుంటున్నారో ఆ కోరిక వీళ్ళని తీరుస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపెట్టలేకపోతున్నారు, అతను ఎంత భ్రష్టుడు అయిపోయినా కానీ. అప్పుడు రాజకీయంగా ఆయన గ్రాఫ్ తగ్గిపోయింది, సరిగ్గా పరిపాలన చేయలేకపోతే ప్రజల వ్యతిరేకత వచ్చేసింది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేయడానికి చెడ్డ పేరు వచ్చింది, అతనికి సహకరించారని చెడ్డ పేరు వాళ్ళకే వచ్చింది. అయినా సరే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మీద మోజు తీరలేదు. ఇక షర్మిల గారు, వాళ్ళ అన్నా చెల్లెళ్ళ ఇద్దరి మధ్య వైరుధ్యాలు ఉన్నాయి, వైరం ఉంది, విభేదాలు ఉన్నాయనేటువంటిది గత 2-3 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టింది. అప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు నీకు నిజంగా మీ అన్న మీద కోపం ఉంటే నువ్వు పోయి ఆంధ్రాలో పెట్టుకోవాలి, కానీ ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టడం ఏంటని అందరూ ఎగతాళి చేశారు. బాగా ట్రోలింగ్ కూడా అయింది. పాదయాత్రలు చేసింది, పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర, ఇలాంటి బీభత్సమైన ట్రోలింగ్ అయిపోయింది. అప్పుడు కూడా ఎవరు ఎంత ట్రోల్ చేసినా, ఎంత ఎగతాళి, ఒక రకంగా మాదిరి వాళ్ళు అయితే ఎందుకు వచ్చి కూడా ఇంట్లో పోతారు. కానీ ఆవిడ చాలా గట్టిగానే ఎవడన్నా ఏమైనా కూడా తన పంతం చేసుకుపోయింది. అంటే ఒక్కొక్కసారి చాలా అసంబద్ధంగా అనిపించింది, ఏంటంటే ఇది అసహజంగా కూడా అనిపించింది. ఆవిడ నేను రాజన్న బిడ్డ, రాజన్న తీసుకొస్తాను, తెలంగాణలో నా కోడల్ని, అది ఇలా అండి వాడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాను అనుకున్నాం. ఒక బాగా రక్తి కట్టించే దృశ్యాలు కనిపించి, ఎవడొకడు వచ్చి అక్క నువ్వు ఉండాలక్క, నువ్వు ఉంటానని ప్రామిస్ చేయక్క అంటుంటే తమ్ముడు ఉంటానని చెప్పేసి హగ్ చేసుకుంటాం, ఇలాంటి చాలా సీన్లు చూసి కూడా అవన్నీ చూస్తుంటే ఎంటర్టైన్మెంట్ కింద ఉండేది అనుకోండి, అది వేరే కదా. ఏమైనా దాదాపు 3000 కిలోమీటర్లు నడిచేసింది, పాదయాత్ర చేసేసింది తెలంగాణలో కూడా. అంటే అంత ఎఫెక్ట్ కనిపించలేదు, కానీ ఆవిడ వాయిస్ అయితే జనాల్లోకి వెళ్ళటం మొదలైంది. 2 తెలుగు రాష్ట్రాలు కదా, తెలంగాణలో ప్రభావం చూపించలేమని ఆవిడకి కేసీఆర్ గారిని విమర్శించింది, కాంగ్రెస్ పార్టీని విమర్శించింది, బీజేపీని విమర్శించింది. అప్పుడు ఈవిడ ఎవరు వదిలిన బాణమా అని చెప్పేసి అందరికీ డౌట్ ఉంది. అంటే గతంలో చంద్రబాబు గారి మీద వదిలిన బాణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న వదిలిన బాణాన్ని చెప్పింది. మరి తెలంగాణలో ఎవరి మీద వదిలేరు, ఎవరు వదిలేరు? కొన్నాళ్ళు కేసీఆర్ గారు వదిలేడా, అది బీజేపీయే వదిలిందా, అసలు ఏంటి జగన్ గారే ఇటుపక్క వదిలేడా, ఏది ఎవరికి అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోతే మళ్ళీ ఈవిడ ఇక్కడ ఎవరో ఒకరితో ఉండి జాతకాన్ని కాపాడడానికి ఉందా అనేటువంటి అనేక సందేహాలు ఉన్నాయి. మెల్లమెల్లగా ఒక్కొక్కటి క్లారిటీ వచ్చేసింది. ఆవిడకి అన్నగారికి వ్యతిరేకంగానే ఉంది అని సునీత గారికి ఢిల్లీ వెళ్ళి సాక్ష్యం చెప్పడం, ఇలాంటి విషయాల్లో అన్నగారికి వ్యతిరేకంగా ఉందని తర్వాత ఒక పత్రికాధిపతి అందులో ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వటం, అంటే వాళ్ళు పొడగొడ గిట్టని జగన్మోహన్ రెడ్డి గారు కనీసం తలవడానికి కూడా ఇష్టపడిన ఛానల్కి వెళ్ళి కూర్చొని మాట్లాడింది అమ్మ. ఇవన్నీ చూసిన తర్వాత ఇది నిజంగా ఉందరా బాబు అనుకున్నారు. ఇప్పుడు అంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చీప్ అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు కూడా సరైన తెలంగాణలో ఆ ఆయుధాన్ని పక్కన పెట్టి ఆ బాణాన్ని తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో వదిలేరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఎవరన్నా మీరన్నా నేనన్నా విమర్శిస్తే, లేకపోతే బాగా పెద్ద సెలబ్రిటీలు తెలుగుదేశాన్ని ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారిని ఓ మంచి మాట మాట్లాడితే కూడా వాళ్ళు స్పేర్ చేసేవారు కాదు, వాళ్ళు స్టోనట్టు ట్రోలింగ్ చేసేవారు, వాళ్ళు పచ్చి బూతులు మాట్లాడేవారు. ఇప్పుడు ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ప్రతిపక్షాలు అన్నీ విమర్శించిన విమర్శలకి ఈవిడ ఆంధ్రప్రదేశ్ వచ్చి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అక్కడ
ఆవిడ మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే ఇన్నాళ్ళు వీళ్ళు మాట్లాడిన మాటలకి స్టాంప్ వేస్తుంది, ఎండార్స్ చేస్తుంది. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ సర్టిఫికేట్ తెమ్మంటారు కదా, మళ్ళీ స్కూల్లో సెలవు పెట్టినా లేకపోతే ఉద్యోగాన్ని సెలవు పెట్టినా డాక్టర్ గారిని నిజమేనంటే ఇతను రోగం వచ్చిందని నేను సంతకం పెట్టిస్తాడు, మెడికల్ సర్టిఫికేట్ లాగా. అలాగా ఈవిడికి వీళ్ళు చెప్పిన నిజమేనండి అని చెప్పి సంతకం పెట్టింది అనమాట. ఇప్పుడు అలాగే ఉంది కదా, ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన ఇప్పుడు మాట్లాడుతుంది. ఇక ఒకటి తప్ప మిగతా అన్ని మాట్లాడేసింది ఈ 4 రోజుల్లోనూ. ఆవిడ రావటమే 4 అడుగులు ముందుకేసి ఫుట్బాల్ ఫ్రంట్ ఫుట్కి వచ్చి ఆడేసింది. క్రికెట్లో కూడా చూడండి ఎదరికి కొట్టేస్తారు కదా, ఇది అయిపోయిన తర్వాత వరుస పెట్టి రోజు ఎరగొడేస్తుంది, 6ల మీద 6లు 4లు కొడేస్తుంది. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఆ అమ్మాయిని అత్యంత హీనంగా జుగుప్సాకరంగా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ వైఖరి మనం అప్పుడు ఖండిస్తున్నాం, ఇప్పుడు ఖండిస్తున్నాం. ఎవరినైనా సరే ఒక ఆడపిల్లని ఆ రకంగా, ఆడపిల్లలు ఎవరైనా సరే అంత ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మీకు చేతనైతే వాళ్ళ విధానాల పట్ల, వాళ్ళ రాజకీయాలు చేసే దాంట్లో వాళ్ళు ఉన్న పార్టీలు చేసిన తప్పుల మీద మీరు తీవ్రంగా విమర్శించండి, కఠినంగా విమర్శించండి. అంతేగాని కుటుంబాలని, క్యారెక్టర్లని, రూపురేఖ లావణ్యాలని ఇలాంటివన్నీ జుగుప్సాకరంగా వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తోడబుట్టిందాన్ని కూడా విడిచిపెట్టలేదు వాళ్ళు. అంటే ఇప్పుడు అలా మామూలుగా సోషల్ మీడియా కార్యకర్తలు లేకపోతే డబ్బులు తీసుకుని మాట్లాడే వాళ్ళు, ఊరు పేర్లు అనే దొంగ అకౌంట్లు పెట్టి చేసేవాళ్ళు అంటే అది ఉద్దేశపూర్వకంగా కొంతమంది చేస్తారు. అసలు ఒక స్థాయి ఉన్న నాయకులు, పేరున్న కార్యకర్తలు కూడా అలాగా అమ్మాయిని రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు, రాజశేఖర రెడ్డి గారు పుట్టకపోతే ఎవరికి పుట్టినట్టు? అసలు ఎంత దారుణమైన మాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఉనికినే ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ఇది ఎవరిని అన్నట్టు? ఆ విజయలక్ష్మి ఆవిడని అన్నట్టు. అసలు వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు, ఏం మాట్లాడుతున్నారు అంటే. ఒక రకమైన ఉక్రోషం వచ్చేదంటే వాళ్ళకి గట్టిగా తాకింది ఈ బాణం, అది మాత్రం నిజం. ఇప్పుడు ఆవిడ ఏకంగా ఇప్పుడు పులివెందుల్లో పోటీ చేస్తుందా, కడప పార్లమెంటు పోటీ చేస్తుందా అనేటువంటి వాతావరణం. ఈవిడ అసలే బాణం, వాళ్ళు వదిలిన బాణం ఆనకే గుచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సునీత రెడ్డి గారు కూడా తోడవుతుంది. అవును, వీళ్ళిద్దరూ చెరుకో పక్క నుంచి అతని మీదకి యుద్ధానికి ప్రకటించేశారు. పులివెందుల, కడప ఆ చుట్టుపక్కల అంతా వీళ్ళ ప్రభావం డెఫినెట్గా ఉంటుందండి. రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాలని స్వయంగా ఆయన తోడబుట్టిన అమ్మాయి, ఇంకో ఇతను నేను దుర్మార్గుడు, ఇంకో ఇతను ఎన్ని హామీలు ఇచ్చి మోసం చేశాడు, ఇదిగో ఈ దళితులను ఇలా చేశాడు, క్రిస్టియన్లు అందరూ ఇతను వెనకాల ఉంటే క్రిస్టియన్లకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఇతను మాట్లాడలేదు అని అతని అసలు స్వరూపాన్ని ఆ ముసుగు తొలగించి చూపిస్తుంది. నిజంగానే వైఎస్ ఫ్యామిలీని మనం కొంచెం అవాయిడ్ చేయాలి. అయినా ఈ అమ్మాయి కొంచెం ఎంతో కొంత ప్రజల కోణంలో, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ అభిప్రాయం ఉందో ప్రజలకు ఆ అభిప్రాయం మాట్లాడుతుంది ఈ అమ్మాయి. అవును, ఎగ్జాక్ట్లీ అదే మాట్లాడతారు. సో అదొక ఎఫెక్ట్ అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయబోతున్నారు షర్మిల. సో ఆ ఎఫెక్ట్ కూడా అంటే ఆ సెగ కూడా జగన్మోహన్ రెడ్డికి తగిలేటువంటి అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్గా తగులుతాయి. ఇప్పుడు ఈవిడ ఏమంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని ఏమంటలేదు, అంశాల వారీగా మద్దతు ఇస్తూ ఉంటున్నారు, ఇవన్నీ బాగానే ఉంది వాళ్ళతోటి. మరి ఈవిడేం చేస్తుంది, బీజేపీని తోలు తీసి ఎండేసేస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు అలా విమర్శిస్తారు కదా, విమర్శించినప్పుడు వాళ్ళకి కాలుతుంది. ఒకే ఇంట్లో ఒకళ్ళు ఇటు మాట్లాడుతున్నారు, వాళ్ళు మొత్తంగా వీళ్ళు ఫ్యామిలీకి హెల్ప్ చేశారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడడం అంటే దొంగోళ్ళని పాటు వదిలేసినట్టే కదా. ఇప్పుడు సినిమాల్లో చూడండి, ఒక పోలీస్ ఆఫీసర్ కష్టపడి దొంగలు పట్టుకుని లోపల పెడతాడు, వాళ్ళ పై ఆఫీసర్ వచ్చి వదిలేయాలని అంటాడు, అలా వదిలేశారు వాళ్ళు. ఏమనుకున్నాను నేను. మరి ఈవిడ ఎలా మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతారు వాళ్ళు, అంటే నువ్వు ఆ అమ్మాయిని కంట్రోల్ చేసుకోవాలి కదా, నువ్వు ఎంత అవివేకంగా వ్యవహరిస్తున్నావు పెట్టి, ఎంతవరకు ఎందుకు తెచ్చావని అడుగుతారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్తాడు కదా, ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడు, బాబు నా పని అయిపోయిందండి బాబు, మీరు కొంచెం సాయం చేయాలి, మీరు సాయం చేయకపోతే నాకు దెబ్బ అయిపోతాను నేను. గత ఎన్నికల్లో కేసీఆర్ ఉన్నాడు, గవర్నర్ నరసింహన్ ఉన్నాడు, పైనుంచి మీరు ఉన్నారు, విశ్రాంతి అధికారులు ఉన్నారు, మాజీ జడ్జీలు ఉన్నారు, పనికిమాలిన అబద్ధాలు మాట్లాడి బ్యాచ్లు ఉన్నాయి, ఇంతమంది నాకు సహాయం చేశారు, ఈసారి వాళ్ళు ఎవరు కనపడతలేదండి బాబు, జనం కూడా నాకు దూరం అయిపోయారు, మా సొంత చెల్లి నా మీద వ్యతిరేకంగా తిరిగింది అని చెప్పుకుంటాడు వెళ్ళి. అది చెప్పుకున్నప్పుడు వాళ్ళు మరి ఇవన్నీ సరే కానీ మీ సొంత చెల్లి నీ మీద ఎదురు తిరుగుతానికి కారణం ఏంటి, ఆ అమ్మాయికి ఇవ్వాల్సింది అది ఇచ్చేచ్చు కదా, బుద్ధి లేదా నీకు అని అడుగుతారు వాళ్ళు. గ్యారంటీగా వాళ్ళు అడుగుతాను. ఎందుకు అడుగుతారు వాళ్ళు, నువ్వు వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నావు కదా సాయం చేయమని. ఇప్పుడు ఎవడన్నా సరే మీరు ఎవరన్నా దగ్గరికి వెళ్ళి సాయం చేయమని అడిగారు అనుకో,
అప్పుడు దాకా మీ గురించి మీ కష్ట సుఖాల గురించి మాట్లాడిన వాళ్ళు నువ్వు అలా చేసి ఉండొచ్చు కదా, ఆ డబ్బులు ఎందుకు వచ్చి పెట్టావు అనవసరంగానే, కారు ఎందుకు కొన్నావు, మోటార్ సైకిల్ కొనుక్కుని ఆపొచ్చు కదా, ఆ డబ్బులు దాచుకోవచ్చు కదా, ఇలాంటి సలహాలు ఇస్తారు కదా. మీకు అనుభవం ఉంటుంది గ్యారంటీ, ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు మనం వాళ్ళని సహాయం అడగనంతకాలం మనకేం చెప్పరు వాళ్ళు. మనం సహాయం అడిగిన తర్వాత వాళ్ళు సహాయం చేస్తారో లేదో పక్కన పెట్టండి, ముందు మనల్ని రకరకాల ప్రశ్నలు వేసి మనల్ని పోస్ట్ మార్టం చేస్తారు. అలాగే వాళ్ళు చేస్తారు. ఇతన్ని ఏమయ్యా ఏదో ఇచ్చేయచ్చు కదా, నువ్వు ఎంత దొబ్బేసి ఎంతగా చెప్పు, అందరు కొంచెం ఇచ్చేయి అంటారు. వాళ్ళు అందరూ సగం వాళ్ళు దొబ్బేస్తానికి. ఓకే, ఇలాగా ఉండవు అధికారం వచ్చావు, ఒక ఎంపీ ఏది ఇవ్వచ్చు కదా, మా పరిమళనత్వానికి ఆ సువాసన ఎంత బాగా నచ్చింది నీకు ఇచ్చావు, అతనికి ఇచ్చావు కదా, అలాగే ఆవిడకి ఇవ్వాల్సింది. అవును కదా. అవును. మరి అది తప్పే అతను చేసింది, బ్లండర్ మిస్టేక్. ఇప్పుడు వానపాము అనుకున్నది తోసపాము అయిపోయి గడిచేస్తుంది. ఇప్పుడు అది వానపామే కానీ నన్ను ఏం చేస్తలే, వానకట్టు అంటారు మన ఏమి చూడండి, పాము కరవదు, అదేమి పాములత్వం కనపడుతూ ఉంటాయి. అది మనం కరవదు కదా అని వదిలేస్తే తోసపాము అనుకోండి, అది డేంజర్ కదా. అలాగే అతను ఇంట బయట కూడా ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నాడు. అది స్వయంకృతం. ఎవరో కూడా ఆయనకి ఇది ఎవరు చేసిన అన్యాయం కాదు, అది ఆయన అంతటా ఆయన నెత్తి మీద ఆయన చేరేటువంటి భస్మాసురుడు లాగా. అందులోని రాజకీయాల్లో ఒకటి ఉంటుంది, ఆత్మహత్యలే ఉంటాయి రాజకీయాల్లో ఎవరిని పాడు చేయలేండి, ఆడంతరాడే పాడైపోతాడు. మీకు ఎవడైనా సరే నా అంతటి వాడు లేడనుకుని విర్రవీగితే మీకు ఒకటి చెప్తాను వినండి, అధికారము సంపద ఎప్పుడు శాశ్వతంగా ఒకచోటే ఉండవు. అవి ఎలాగొస్తాయో అలాగపోతాయి. అంటే మీకు ఒక పద్యం ఒకటి ఉంటుంది, సిరితా వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్, సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగపండు చందమును. ఇది నేను అనేసార్లు చెప్పాను, సరే దీనికి యాప్ట్ అవుతుంది కూడా చెప్తున్నాను. సిరి కానీ, సిరి అంటే సంపద, ఆ సంపద కానీ అధికారం కానీ మనకి కొబ్బరికాయలో నీళ్ళు ఎలాగొస్తాయో మనకి ఎవరికి తెలియకుండా, ముందు కాయ కాస్తుంది, పుంది కావుతుంది, కాయ అవుద్ది, కొత్త నీళ్ళు ఉంటాయి లోపల, దాంట్లో ఎవరు పోయారు కదా, దాని అంతా అయ్యే వస్తాయి. అలాగే మనకు తెలియకుండా వచ్చేస్తాయి. అది పోయేటప్పుడు కూడా ఎలక్కాయ అంటే తెలుసు, ఎలక్కాయ తెలుసు కదా మీకు, ఆ ఎలగపండు ఏనుగు తినేస్తుంది, మళ్ళీ విడిచిపెట్టేస్తుంది. ఆ కాయలాగా ఉంటుంది, లోపల గుంజి మాయమైపోతుంది. అంటే అలాగే సంపద కానీ అధికారం కానీ ఏదైనా సరే మనకు తెలియకుండా మనకి ఎలాగొస్తుందో, ఆ పోయేటప్పుడు కూడా మనకు తెలియకుండానే పోద్ది. మన కళ్ళ ముందు మనకి పోయిందర తెలుస్తుంది, పోయిందరా బాబు అని. అలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయిని అతను దూరం చేసుకుంటాం ఎందుకు, ఇది శాశ్వతం అనుకుంటాం ఎందుకు, ఇలాంటి అన్యాయాలు అక్రమాలు చేయటం ఎందుకు, ఈ డబ్బు అతను కూడబట్టిపోతాడా, ఇన్ని సంపద, ఇన్ని ప్యాలెస్లో, ఇన్ని భూమి ఏం పీకుతాడు, ఏం చేసుకుంటాడు, అసలు ఏం కాదులే, ఏది కాపాడదు కదా ఆయన్ని. ఇప్పుడు రేపు జైల్లోకి వెళ్ళిపోకుండా ఏమీ కాపాడవు. సో ఇటు షర్మిల నుంచి అటాక్ వస్తుంది, మీకు కొంచెం వాయిదా పడొచ్చేమో కానీ, ఇప్పుడు వజ్రాలు వాచీలు కట్టి ఇచ్చేస్తే కొంచెం వాయిదా పడొచ్చేమో అన్నాయి. అవి తీసుకోవట్లేదు, అవి కూడా తీసుకోకుండా సీఎన్ని వాళ్ళు ఉన్నారు కదా ప్రపంచంలో. ప్రలోభాలకు లొంగన న్యాయమూర్తులు ఉన్నారు ప్రపంచంలో, అందుకని ప్రపంచంలో ఈ ధర్మం అలా కాపాడబడుతుంది. కాబట్టి ఇతను ఇన్నాళ్ళు కూడా జగనన్న సూపరు, జగనన్న టాపు, జగన్మోహన్ రెడ్డి గురించి ఇలా మాట్లాడేవారు వీళ్ళు. పతనం ప్రారంభమైంది, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు పారిపోతున్నారు, సొంత చెల్లి ఎదురు తిరిగింది, ప్రజలు ఎప్పుడో ఎదురు తిరిగారు, రెండరా మీ పని చెప్తాం రేపు ఎలక్షన్ ప్రచారంకి వస్తారు కదా అన్నట్టు చూస్తున్నారు వాళ్ళంతా. ఇప్పుడు ఈయనకి అండా కొండ దండ కింద ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా పునరాలోచనలో పడతారు. ఈయన పక్కన కేసీఆర్ గారు తుంటి వెమికి విరిగి ఆయన ఇంట్లో కూర్చున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా అతను టైం తేడా వచ్చిందండి. మన టైము కాలం కలిసి రాకపోతే కర్ర పామే కరుస్తుంది అంటారు. అలాంటి పరిస్థితుల్లో ఈయన ఉన్నాడు. ఇంకా రాజకీయాల్లో వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ క్లోజ్ అని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు, ఒక రాజకీయ పార్టీ ఓడిపోయినంత మాత్రాన్ని కనుమరుగు అవ్వదు, కానీ వీళ్ళు కనుమరుగు అవుతారు. ఎందుకు కనుమరుగు అవుతారంటే రేపు ఎన్నికల ముందే వీళ్ళందరూ పారిపోతున్నారు. ఎన్నికలు అయిన తర్వాత ఈయన ఓడిపోయిన తర్వాత ఈయన జైల్లో పోతాడు. ఈ పార్టీ లీడ్ చేసి కూడా ఉండడం. ఈ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా పూర్వాశ్రమం కాంగ్రెస్ పార్టీ ఉంది, అందులో పోతారు. టీడీపీలో ప్లేస్ దొరికిన టీడీపీలో, జనసేనలో ప్లేస్ దొరికిన అందులో ఖర్చు ప్లేస్ చేసుకున్నారు, అక్కడ పోతారు. మిగిలిన వాళ్ళు మేజ్వాణి బృందం, కిలమెక్కిన తప్పేడాలో మూతలు లేని మరసెంపులు అన్నీ కూడా కాంగ్రెస్లో పోతాయి. సో అసలు వైఎస్ షర్మిల ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డినే కాకుండా ఆ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేస్తూ పోరాటం చేయబోతోంది. సో మరి దాన్ని జగన్మోహన్ రెడ్డికి సెగ తగులుతుందో, తగిలితే ఎలా తప్పించుకుంటాడనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం, శ్రీనివాస్ గారు.